9 News. హాయ్ అండి, నేను యాక్టర్ సుభాన సింగ్. మీరందరూ చూస్తున్నారు విశాఖ డాబా గార్డెన్స్ ప్రేమ సమాజం ఏరియాలో ఈరోజు శ్రీరామ పైల్స్ అండ్ ఫిస్టులా క్లినిక్ను ప్రారంభం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కందుల నళినీదేవి అలానే కందుల నాగరాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ కొత్త జ్యోతి, కనుమూరి మోహన్ లక్ష్మి, పిడి రాజు, మల్లికార్జున పాల్గొని జ్యోతి ఆవిష్కరణతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలానే మీడియాతో మాట్లాడుతూ వైట్ కార్డ్ ఉన్నవారికి డిస్కౌంట్ ఉంటుందంటూ కందుల నాగరాజు మరెన్నో విషయాలు మీడియాతో మాట్లాడారు. పాత పద్ధతులు ఏంటంటే ఓన్లీ వేలు పెట్టి చెక్ చేసేవారు. ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీ ద్వారా మనం చెక్ చేసి వేరే రిపోర్ట్ కూడా చేస్తున్నాం. నా వార్డులో 32వ వార్డులో ఈ డాబా గార్డెన్స్ ప్రాంతంలో మరి శ్రీ రమ ఫైల్స్ అండ్ ఫెస్టల్స్ క్లినిక్ ఈరోజు నా చేతుల మీద ఓపెన్ చేయడం చాలా సంతోషదాయకం. అది ముఖ్యంగా మా శ్రీమతి అవి కూడా జ్యోతి ప్రజ్వలనం చేశారు. ఆమె చేస్తే మరి దినదినం అభివృద్ధి చెందుతుందని 100% కూడా రాసి ఇవ్వచ్చు, అంత గ్యారంటీ అని చెందితే ఆమె అస్తవాస్ అటువంటిది. మరి అదేవిధంగా ఈరోజు ఏంటంటే ఇక్కడ క్లినిక్ కూడా ఏ రకంగా ఏర్పాటు చేశారంటే గతానికి భిన్నంగా, గతంలో ఏంటంటే మనం ఎక్కడైనా హాస్పిటల్కి వెళ్తే మనం నొప్పితో బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది, బ్లీడింగ్ అవుతుంది, భయం వస్తుంది, లేకపోతే రెస్ట్ ఎక్కువ తీసుకోవాలి, లేకపోతే ఇంట్లో 2 నెలలు 3 నెలలు మందులు వాడాలనే భయం ఉండేది. కానీ ఆ పరిస్థితికి భిన్నంగా ఇక్కడ ఏంటంటే డాక్టర్స్ మల్లికార్జున రమాకాంత్ సాహు గారు, అలాగే శ్రీధర్ గారు, అలాగే మన రాజు గారు, అలాగే మల్లికార్జున ఏలూరు గారు, ఈ అందరూ కూడాను జ్యోతి గారు అందరూ కలిసి ఇక్కడ ఈ క్లినిక్ పెట్టడం ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి చాలా ఉపయోగకరం. ఎందుకంటే ఈ చుట్టుపక్కల చాలా చోట్ల స్లమ్స్ ఉన్నాయి. మీకు కూడా నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను సార్. మీరు దీన్ని ఇలా ఇక్కడతో ఓపెన్ చేసాం కదా అయిపోయింది అనుకుంటే మీకు మనకి పబ్లిసిటీ కూడా ఇంపార్టెంట్. ఈ పబ్లిసిటీలో మీడియా కూడా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మీరు కూడా ప్యాంప్లెట్ వేసి ప్యాంప్లెట్ డోర్ టు డోర్ ఇచ్చి రీజనబుల్ ప్రైస్, ఎందుకంటే మిగతా వాళ్ళ కాకుండా కొంచెం రీజనబుల్ ప్రైస్తో చేస్తే జనాలకి అందరికి అందుబాటులో ఉంటుంది. నేను కూడా చాలా ఎక్కువ మందిని రికమెండ్ చేయగలను. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఇబ్బంది లేకుండా వాళ్ళకి లైఫ్ లాంగ్ క్లియర్ అయ్యే విధంగా మెడిసిన్స్ కానీ లేదంటే దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేస్తామని డాక్టర్స్ వాళ్ళు చెప్పడం చాలా చక్కగా ఆ వాతావరణంలో మంచి క్లినిక్ ఏర్పాటు చేశారు. మిమ్మల్ని అందరినీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ మరి మీరు దినదినం అభివృద్ధి చెంది మీ దగ్గరికి పేషెంట్ రాకుండా ఉండాలి, అంటే ఒక్కసారి వచ్చిన పేషెంట్ పూర్తిగా అయిపోయి ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని అందరూ కూడా మరొకసారి అభినందిస్తూ మమ్మల్ని ఈ కార్యక్రమాన్ని కూడా ఇన్వైట్ చేసి పిలిచిన జ్యోతి గారు కానీ రాజు గారికి కానీ మా అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. కార్పొరేటర్ గారు కందుల నాగరాజు గారు వాళ్ళ ధర్మపత్ని అయిన నళినీదేవి గారు ప్రారంభం చేశారు. ఈ హాస్పిటల్ ఇక్కడ ఎందుకు పెట్టారంటే ఇది చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుంది. సో చాలా మందికి ఫైల్స్ ఫిష్లా వచ్చిన తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ చేసిన తర్వాత 1 ఇయర్కి మళ్ళీ రిపీట్ అవుతుంది, 1 ఇయర్ 6 మంత్స్కి అట్లా. కానీ ఇక్కడ ఈ హాస్పిటల్లో ఏంటి స్పెషాలిటీ అంటే ఇంకా మళ్ళీ మీకు లైఫ్లో రాదు, మీరు మళ్ళీ హాస్పిటల్కి రావక్కర్లేదు, వీళ్ళు చేసిన ట్రీట్మెంట్ అలా ఉంటుంది. చాలా ఇంత క్లారిటీగా ఉంది కదా, డబ్బులు ఎక్కువని మీరు అనుకోవచ్చు. చాలా తక్కువ రేటుకి, అందులో వైట్ కార్డు ఉన్న వాళ్ళకి ఇంకా చాలా బెనిఫిట్ తీసుకొస్తారు. ఇక్కడ ఉన్న డాక్టర్స్ ఎక్విప్మెంట్ అంతా కొత్త టెక్నాలజీ అనమాట. సో మీరందరూ తప్పకుండా ఈ హాస్పిటల్ని సందర్శించి ఇలా ఎవరికైనా ప్రాబ్లం ఉంటే, అంటే కొంతమంది ఈ విషయాలు చెప్పుకోవడానికి సిగ్గుపడతారు, కానీ ఇది సిగ్గుపడే విషయం కాదండి. ఇది తర్వాత వాళ్ళకి చాలా ఇబ్బంది, ఇంకా చాలా మంది అంటే ఒక బాధ అనమాట, కోపం, చిరాకు వస్తుంది ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి. దయచేసి ఇలా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా చూపించుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని మీ హాస్పిటల్ ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను. నా పేరు కొత్త జ్యోతి, నేను విజయవాడ నుంచి వచ్చాను. అలాగే మీడియా వారికి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఆఫీస్ ఈ హాస్పిటల్ ఓకే, ఈ హాస్పిటల్ యొక్క అడ్రస్ విశాఖపట్నం డాబా గార్డెన్స్ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ఉంటుంది, దానికి ఎదురుగానే ఉంటుందండి. పైన బోర్డు అది కూడా కనిపిస్తుంది, శ్రీరామ ఫైల్స్ అండ్ ఫిష్లా క్లినిక్. అలాగే మా రాజుగారు, డాక్టర్ రాజుగారు కూడా ఈ హాస్పిటల్కి ఎంతో సేవలు అందిస్తున్నారు. ఈ ఉన్న డాక్టర్స్కి, ఇక్కడికి వచ్చిన మీడియా వారికి మా ఆహ్వాన్ని మన్నించి వచ్చినందుకు కూడా పేరు పేరు. लास्ट 15 साल से पतंजलि में सेवा दे रहा हूँ और बहुत सारे ऐसे केसेस मैंने देखा हूँ ओपी लेवल पे कि पेशेंट आते हैं, ब्लीडिंग हो रहा है और मोशन टाइट हो रहा है, तो तरह का जो पाइल्स, फिस्टुला, फिशर ऐसे केसेस ज़्यादा आता है। कुछ केसेस ऐसा है कि जो मेडिसिन में ठीक हो जाता है और कुछ केसेस ऐसे होता है कि जिसके लिए सर्जरी जरूरत होता है।
బట్ కుछ सक्रिय మల్లికార్జున్ గెలేరి హైదరాబాద్ నుంచి నేను హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తున్నాను గత 15 సంవత్సరాలుగా. ఇవాళ మన విశాఖపట్నం పట్టణంలో శ్రీరామ పైల్స్ అండ్ ఫిస్టులా క్లినిక్ దాబా గార్డెన్స్లో ఇవాళ ఓపెన్ చేస్తున్నాము బ్రాంచ్ లాగా. సో ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్టయితే మూల వ్యాధులైనటువంటి అర్షమలలు, పైల్స్, ఫిషర్లు, ఫిస్టులా, పైల్ నోడల్ సైనస్ అయినటువంటి అంటే మలద్వారం నుంచి రక్తం పడ్డము, మలబద్ధకము, చీము గారడము, నొప్పి, మంట ఇటువంటి లక్షణాలతో కూడిన వ్యాధులన్నిటికీ మనము ఆయుర్వేద పద్ధతిలో చెప్పబడిన క్షారసూత్ర, క్షారకర్మ, అట్లాగే ఆధునిక పద్ధతిలో చెప్పబడిన లేజర్ ట్రీట్మెంట్, వెజర్ సీలర్లు, కార్టరైజేషన్ ట్రీట్మెంట్లను ఉపయోగించుకొని ఒకటే రోజులో అంటే మార్నింగ్ పేషెంట్ రాగానే ఆపరేషన్ అయిపోయి మళ్ళీ సాయంత్రం వరకు ఇంటికి వెళ్ళిపోయి తన పనులు ఫేస్ చేసుకునేటట్టుగా తక్కువ పెయిన్ లేదా జీరో పెయిన్, జీరో బ్లీడింగ్ అండ్ జీరో అడ్మిషన్ అనే కాన్సెప్ట్తో మనం ట్రీట్మెంట్ అనేది మొదలు పెడుతున్నాము. ఈ ట్రీట్మెంట్ ద్వారా పేషెంట్లకు నేను డాక్టర్ రమాకాంత్ సాహు గారు కలిసి ఇక్కడ పతంజలి క్లినిక్ అని చెప్పేసి దాబా గార్డెన్స్ లో ఉన్న దాంట్లో రోడ్ పాయింట్ వ్యూలోని శ్రీరామ పైల్స్ అండ్ ఫిస్టులా క్లినిక్ ని ఈ రోజు గౌరవనీయులైన మన కార్పొరేటర్ గారు కందుల నాగరాజు గారు, అలాగే మేడం గారు, అలాగే జ్యోతి మేడం గారు, రాజు గారు సౌజన్యంతో వాళ్ళ సహకారంతో మేము ఈరోజు ఓపెనింగ్ చేసాము. అండ్ మా ఆహ్వానాన్ని మన్నించి ఓపెనింగ్ వచ్చిన సార్కి అండ్ మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. అలాగే ప్రత్యేకించి చెప్పాలంటే దీని గురించి ఇప్పటివరకు మనం ఎన్నో రకాల పైల్స్కి, ఫిష్లకి, దిగంబరంకి సంబంధించిన కేసులు అన్ని బోర్డులు చూసాం. కానీ అన్ని కూడాను ఓన్లీ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్లోని లేదా ఏదో దారం కట్టేసి కట్ చేస్తారు అన్న ట్రీట్మెంట్లో చూసాం. తర్వాత కొన్నాళ్ళకి అవి మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి వాళ్ళకి. అలాగే మళ్ళీ బ్లీడింగ్ కూడా కంట్రోల్ అవ్వదు. అండ్ ఇది కొంచెం సెన్సిటివ్కి సంబంధించిన ఏరియాలో వచ్చే ఇబ్బంది కాబట్టి చెప్పుకోవడానికి షైగా ఫీల్ అవుతారు. మేమేం చేస్తున్నాం అంటే షైగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. లేటెస్ట్ టెక్నాలజీ కూడా మార్కెట్లో అందుబాటులో ఉంది. మేము ఏం చేస్తున్నాం అంటే పాత ట్రీట్మెంట్ని అడిషనల్గా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్కి సైన్స్ని కూడా యాడ్ చేస్తూ, మోడర్న్ టెక్నాలజీని యాడ్ చేస్తూ పేషెంట్కి ఈ ప్రాబ్లంతో వచ్చిన వాళ్ళకి మళ్ళీ రిపీట్గా లైఫ్ టైంలో ఈ ప్రాబ్లం రాకుండా ఎక్విప్మెంట్ తెచ్చాము. అలాగే ఎఫిషియెంట్ డాక్టర్ గారి సౌజన్యంతో మేము ఇది చేస్తున్నాం. డాక్టర్ మల్లికార్జున్ గారు అని చెప్పేసి హైదరాబాద్ నుండి వచ్చారు. అండ్ సార్ వచ్చేసి లాస్ట్ 15 years నుండి సర్జన్గా ఉన్నారు. సో సారే సర్జరీస్ చేస్తారు. ఇదంతా కూడాను మేము అందరికీ అందుబాటులో ఉండే విధంగా, అలాగే వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ప్రత్యేకమైన డిస్కౌంట్ ఇస్తూ కూడా చేద్దామని సేవా దృక్పథంతో చేస్తున్నాము. అండ్ పతంజలి గురించి మీకు అందరికీ తెలిసిందే, వాళ్ళు మొదటి నుండి కూడా ఫీజు తీసుకోకుండా ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు. అందులో భాగంగానే దీన్ని ఇచ్చామంటే దీన్ని కూడా అంతే రీజనబుల్ గా సర్వీస్ ఇద్దామన్న ఉద్దేశంలోనే మొదలుపెట్టాము. సో దీన్ని సద్వినియోగం చేసుకుని మీ ఆరోగ్యాలను బాగు చేసుకుంటారని, అలాగే అందరూ బాగుండాలి, సర్వేజన సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలని చెప్పేసి దీన్ని ప్లాన్ చేసాము. సో మీ సహాయ సహకారాలు అందుతాయని భావిస్తూ